వెల్కమ్ బ్యాక్. టీవీకే అధినేత విజయ్ ఆసియాలు మేనిఫెస్టో అంశాలను వివరిస్తూ యానాంలో ప్రచారం చేస్తున్న ఆ పార్టీ అభ్యర్థి తోటరాజుకి ప్రతి చోట మహిళలు హారతులు పట్టి స్వాగతం పలుకుతున్నారని చెప్తున్నారు ఆయన. చమురు సంస్థల నుంచి మత్స్యకారులకు రావాల్సిన పరిహారాన్ని నేరుగా అకౌంట్లో పడేలా చూస్తారని తోటరాజు హామీ ఇస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. పుదుచ్చేరి యానంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీవీకే పార్టీ అభ్యర్థి తోటరాజు ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఎన్నికల ప్రచారం వారికి ఎలా సాగుతుందనే అంశంపై ప్రస్తుతం మన తోటరాజు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, టీవీకే పార్టీ నుంచి తోటరాజు అనే వ్యక్తి ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటికి వెళ్తున్నారు. అసలు ప్రజలు మిమ్మల్ని ఎలా ఆహ్వానిస్తున్నారు? ఈరోజు అప్పుడే నేను దాదాపు ఒక 1 వీక్ 10 డేస్ నుంచి నేను ఆల్రెడీ క్యాన్వాసింగ్ చేస్తూ ఉన్నాను. ఇంటింటికి గడప గడపకి కూడా వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా విజయ్ దళపతి గారు పెట్టినటువంటి స్కీమ్, ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టోల్, అందులో ఉన్నటువంటి ఆ మేనిఫెస్టోల్లో ఉన్నటువంటి అన్నీ కూడా వారికి వివరిస్తూ మొదటిగా మేనిఫెస్టోల్లో యానం పుదుచ్చేరిలో ఉన్నటువంటి స్త్రీమూర్తులందరికీ కూడా బస్ ఫ్రీ. అలాగే ఒక కుటుంబానికి ఆంధ్రప్రదేశ్లో అయితే 3 సిలిండర్లు ఇస్తే పుదుచ్చేరిలోని అలాగే తమిళనాడులో పక్కన ఉన్నటువంటి తమిళనాడులో కూడా ఆయన 6 సిలిండర్లు ఫ్రీగా ఇస్తానని చెప్పేసి ఆయన మాట ఇచ్చి ఉన్నారు. అలాగే కుటుంబంలో ఎవరో ఒకరు పిల్లలు చదువుకుంటారు, ఆ చదువుకున్న ఆ కుటుంబానికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడానికి ఆయన మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారు. అలాగే మరి ఎవరైతే కుటుంబంలో ఒక వివాహం జరుగుతుందో వారికి వివాహం జరిగినప్పుడు 8 గ్రాములు బంగారం, అలాగే ఒక పట్టు చీర, మేనమామ ఉంగరం అని చెప్పేసి ఇవన్నీ ఇవ్వడానికి ఆయన అంగీకరించి ఉన్నారు. అదేవిధంగా 5 ఎకరాలు ఉన్నటువంటి 5 ఎకరాల లోపున్న వారందరికీ కూడా రుణమాఫీ చేయడం అనేది చాలా అద్భుతమైన మేనిఫెస్టోలు అండి. ఎక్కడో ఇదివరకు మన రాజశేఖర రెడ్డి గారు చేశారు, మళ్ళీ ఇప్పుడు ఈయన దళపతి గారు పెట్టారు. సార్, ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు తోటరాజు వెళ్తున్నారు. అయితే మీపై కూడా ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులు కూడా వారి యొక్క ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. అయితే ఇప్పుడు టీవీకే పార్టీకి తోటరాజుకే ఇక్కడ స్థానిక ప్రజలు ఓటేయాలి. ఎందుకు ఓటేయాలి? గతంలో 25 సంవత్సరాల వ్యక్తిని చూశారు, మొన్న 5 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తిని కూడా చూశారు. ఈసారి మార్పు కోరుకుంటున్నారు సార్, ప్రజల్లో మార్పు కోరుకుంటున్నారు. తప్పకుండా సైలెంట్ ఓటింగ్ పడుతుంది. ఎన్నికల ప్రచారంలో వారి యొక్క రాజకీయ అనుభవం, 25 ఏళ్ల పైబడి రాజకీయ అనుభవం, గత ఎన్నికల్లో వారు గెలుపొందిన ఎమ్మెల్యే అభ్యర్థి, వీటితో పాటు ఒక్క అవకాశం ఇస్తే స్థానికుడిగా నేను ఇక్కడున్న స్థానిక సమస్యలు తెలుసుకున్నాను, అభివృద్ధి చేస్తాననే అంశంపై ఖచ్చితంగా ప్రజలు మీకు ఓటేస్తారని మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారా? తప్పకుండా సార్. నేను నా తొలి అడుగు ఆగస్టు 8వ తారీఖున నా తొలి అడుగుని ప్రజల్లోకి వచ్చాను. ప్రజల్లోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా నేను ప్రజల్లోనే కష్టపడుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నాను. అలాగే నేను వెళ్ళిన గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ, ఈ యానంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నాకు అన్నీ తెలిసిన వ్యక్తిని. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి ఎవరికి కూడా ఒక ఇళ్ళ పట్ట ఇవ్వలేదండి. చాలా అవస్థలు పడుతున్నారు సార్, చాలా దౌర్భాగ్యం అండి. యానంలో 5 సంవత్సరాలు ప్రజలు నరకం అనిపించారు సార్. ఖచ్చితంగా మత్స్యకారులకు న్యాయం జరిగే విధంగా రైట్ టైంలో ఖచ్చితంగా వాళ్ళకి వచ్చేలాగా కృషి చేస్తానని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తాను. చూసాం కదా, ఓవరాల్గా ఈ ఎన్నికల ప్రచారంలో కూడా స్థానిక ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏవైతే మత్స్యకారులు వారు పడుతున్న ఇబ్బందులు కూడా, ఏవైతే ఈ చమురు సంస్థ నుంచి ఓఎన్జీసీ పక్కన వస్తున్న ఏదైతే కాంపెన్సేషన్ ఏదైతే ఉందో కరెక్ట్ టైంలో ఇప్పించేలాగా నా వంతు కృషి చేస్తాను. అలాగే ఇక్కడ స్థానికులు కూడా చాలామందికి ఏవైతే ఈ గత ప్రభుత్వాలు కూడా ఎప్పుడూ ఇల్లు పట్టాలు ఇవ్వలేదు, ఇల్లు పట్టాలు ఇచ్చే విధంగా కూడా నా యొక్క ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా కూడా నేను కృషి చేస్తానని చెప్పి ఎవరైతే టీవీకే పార్టీ అభ్యర్థి తోటరాజు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, యానం.